ఒంగోలు కూరగాయల మార్కెట్లో షాపులను మున్సిపల్ అధికారులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. షాపులు తొలగింపులకు నిరసనగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు. వీరికి సిఐటియు మద్దతు పలికింది. మున్సిపల్ అధికారులు కూరగాయల మార్కెట్లో షాపులకు అధిక అద్దెలు, వడ్డీలు వసూలు చేస్తూ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు విమర్శించారు. కరోనా సమయంలో కూడా వ్యాపారాలు జరగనప్పుడు అధిక వడ్డీ భారం మోపారని, ఇప్పుడు జీఎస్టీ పేరుతో కూడా దోచుకుంటున్నారని, ఆ ఒత్తిడిని తాము తట్టుకోలేకపోతున్నామని షాపు యజమానులు ఆరోపించారు. షాపుల్లో వ్యాపారాలు చేయలేకపోతున్నామని, కొనుగోలుదారులు రావటం లేదని, అందుకనే రోడ్ల మీద మేము వ్యాపారాలు చేసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కల్పించుకొని తమకు న్యాయం చేయాలని షాపు యజమానులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున షాపు యజమానులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. కదా కూరగాయలు పైన పడుతుంది, నలిపోతుంది. మనకి మరకే ఉంది. షాప్ ఇచ్చాడు కానీ అయినా కూడా మేము బాధపడతానే ఉన్నాం.
ఆపాలి కొత్త కూరగాయల మార్కెట్ పై దాడులు, 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 కొత్త పరిష్కరించాలి కొత్త కూరగాయల మార్కెట్లో ఉన్న సమస్యలను, పరిష్కరించాలి కొత్త కూరగాయల మార్కెట్లో సమస్యలను, పరిష్కరించాలి కొత్త కూరగాయల మార్కెట్లో సమస్యలను, ఆపాలి దాడులు, కొత్త కూరగాయల మార్కెట్ నశించాలి మండి వైఖరి, మినిస్టర్ గారి మండి వైఖరి, మినిస్టర్ గారి మండి వైఖరి, ఆపాలి కొత్త కూరగాయల మార్కెట్ పై దాడులు, 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 కొత్త కూరగాయల మార్కెట్ పై కమిషనర్ పరిష్కరించాలి కొత్త కూరగాయల మార్కెట్లోని సమస్యలను, పరిష్కరించాలి కొత్త కూరగాయల మార్కెట్లోని సమస్యలను, పరిష్కరించాలి కొత్త కూరగాయల మార్కెట్లోని సమస్యలను, పరిష్కరించాలి కొత్త కూరగాయల మార్కెట్లోని సమస్యలు, ఆపాలి దాడులు, కమిషనర్ దాడులు, కమిషనర్ దాడులు, నశించాలి కమిషనర్ గారి మండి వైఖరి, గారి మండి వైఖరి, నశించాలి మండి వైఖరి, నశించాలి మండి వైఖరి, కమిషనర్ గారు ఈ పోరాటంలో పాల్గొన్న మీ అందరికీ సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మీరంతా ఐక్యంగా ఉండాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజున రేట్లనక పగలనక కూరగాయలు మార్కెట్ జీవనాధారం చేసుకొని సుమారు 500 కుటుంబాలు బతుకుతున్నాయి. 2019 జనవరి 1వ తేదీ నుంచి 2024 జూను 31వ తేదీ వరకు ఆయన అసలు వడ్డీ కట్టాల్సింది 3,90,000, 1,50,000 రూపాయలు వడ్డీ, GST 60,000, మొత్తం 6 లక్షల రూపాయలు కట్టమని చెప్పాడు. ఎప్పటికీ 2024 జూన్ నాటికి. ఆ తర్వాత 2025 మొన్న ఈ సంవత్సరం 24వ తేదీ అదే అమౌంట్ ని 10,50,000 రూపాయలు కట్టమని చెప్పాడు. ఏమిటి వడ్డీ? బయట 10 రూపాయలకి 20 రూపాయలకి వడ్డీ వ్యాపారాలు చేసి కూడా ప్రజలు ఇలా పీక్కులు, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ అధికారులు ఈ విధంగా కార్మికుల మీద పడి, ఈ పేదల మీద పడి వడ్డీలకు వడ్డీలు, చక్కెర వడ్డీలు వేసి ఆగేస్తా ఉన్నారు. అందుకని మేము తెలియజేస్తా ఉన్నాము, వడ్డీలన్నీ రద్దు చేయాలి. వడ్డీలన్నీ రద్దు చేస్తే మీకు అసలు కట్టాల్సింది నయా పైసలతో సహా మేము చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? తెలియజేయమని మున్సిపల్ చైర్మన్ ని, మున్సిపల్ మేయర్ని, మున్సిపల్ కమిషనర్ మేము అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. ఈరోజు అంతేకాదు, ఒకవైపున వడ్డీ వ్యాపారాలు లేక, అసలు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక షాపులు అల్లో రామచంద్రన్ చెప్పి తాళాలు వేసుకుంటే పరిస్థితి వస్తుంది. ఇంకోవైపు మీరు కట్టినటువంటి షాపులు ఎలా ఉన్నాయి? ఎక్కడో లోపల ఉన్నాయి. కావాల్సినటువంటి వాళ్ళందరూ ఎవరు ఏ షాపులో పెట్టుకుంటే ఆడకొచ్చి కూరగాయలు కొనుక్కుంటారు. అక్కడ మార్కెట్ లో ఎంతమంది ఉన్నారు? మీరు షాపులు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఇతర సరుకుల వాళ్ళు ఎంతమంది? జాబితా తయారు చేసి వాళ్ళందరికీ చాలా జాగ్రత్త చూపించడం మీకు చేత కావటం లేదు. మీకు చేత కాని వల్లనే ఈ రోజు అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి వాళ్ళు మొత్తం షాపుల మీద పడి ఎక్కడ విధ్వంసం చేస్తా ఉన్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు? నేను అడుగుతున్నాను. ఆ షాపులో ఆ కూరగాయలు వేరే వ్యాపారం చేసుకుంటే ఆ రేకులు, తాటాకులు, పట్టులు ఎవరిచ్చారు నీకు అధికారం? ఎందుకు చేస్తాను ఈ విధంగా? ఏం మాట్లాడతారు? మేము పిలిపించామండి. ఏం మాట్లాడాను? ఒక కాళ్ళు పట్టుకొని నడుస్తా ఉంది, అల్లాడుతూ ఉంది. అయ్యా, నాకు భర్త చనిపోయాడు, ఆధారం ఇదే, కనికరించండి, 11 గంటలకు అనుకోని వెళ్ళిపోతానని చెప్పేసి ఏం కనికరం లేదు, చేయలేదు, ఖాళీ లేదు, కష్టపడతాడు చేసేస్తున్నారు. పచ్చి సరుకు 4 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చారు, విధ్వంసం చేస్తున్నారు. ఎవరు కట్టిస్తారు? ఈ నష్టపరిహారం కూడా మున్సిపల్ పాలక వర్గమే, అధికారులే కట్టాలి. ఈ రోజు ప్రజలు ఎంతైతే నష్టపోయారో వాళ్ళకి ఆ నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన ఏం మాత్రం కొంచెం
ఒకడు ముందుకు వస్తున్నాడు, ఒకడు వెనక్కి వస్తున్నాడు, ఒకడు పక్కన ఉన్నాడు, ఒకడు ఈ బోర్డు పెట్టాలని చెప్తున్నాడు. ఈ దగ్గర 2000 మంది సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది 700 మంది ఉన్నారు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, మొత్తం 1000 మంది ఉన్నారు. ఈ 500 మంది ఎవరు? ఎక్కడ వాళ్ళు? ఏ ఊరు? ఎన్నాళ్ళకి పని ఉన్నారు ఇక్కడ తెలుసుకోండి. చేత కదా మాకు ఇవ్వండి, 24 గంటల్లో తేల్చిస్తారు. అక్కడ ఉన్నాడు మీకు చేత కదా ఒప్పుకుంటే ఈ క్షణ మార్కెట్ కమిటీ వాళ్ళు మొత్తం పేర్లతో రాసి మీకు సబ్మిట్ చేస్తారు. మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారం మీరు షాపులు కేటాయిస్తారనగా మీరు ఆలోచించమని చెప్పిస్తే అదే మాట్లాడుతూ ఉంటాం. ఏం చెప్తా ఉన్నారు? ఒకరి పేరు మీద ఒకరు వస్తారని కంట్రోల్ చేయండి. సిస్టమ్ ఉంది, వాళ్ళ పోలీసు వాళ్ళు సహాయం తీసుకున్నారు కదా, పోలీసు వాళ్ళు సహాయం తీసుకొని వచ్చి పక్కన నెట్టేసి ఇవన్నీ కూర్చేస్తున్నారు కదా, అలాగే సహాయం తీసుకొని దాన్ని పరిష్కారం చేయడం ఎంతసేపు పని, దాన్ని పరిష్కారం చేయడం. సో అందువల్ల ఈరోజు ప్రజల మీద ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఇటువంటి దౌర్జన్యం చేసి సమస్యలు మీరు పరిష్కారం చేయలేరు. అందుకే ఈరోజు కొడుకుగాలి అక్కడెట్లా చేస్తున్నారు, మనం ఆలోచించే నాదుడు లేడు అని కలెక్టర్ గారు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం. దయచేసి పోలీసు వారు కూడా మాకు సహకరించండి. మా మార్కెట్ కమిటీ ఉంది, మేమేం ఆందోళన చేయడానికి కాదు. మీ మార్కెట్ మూసేయాలని వచ్చింది అవసరం అయితే